బైబిల్లో రాయబడి ఉంది, ప్రభు బల్లలో ఎవరైతే పాలు పొందడానికి వస్తారో, అనగా యేసు ప్రభు శరీరమును యేసు ప్రభు రక్తమును ఎవరైతే స్వీకరించడానికి వస్తారో వారి జీవితాల్లో దేవుని కార్యాలు జరిగినట్లుగా బైబిల్లో మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అంటే మనము కూడా ఆయన బల్లలో పాలు పొందడానికి వచ్చాం, ఆయన శరీరములో పాలు పొందడానికి వచ్చాం, ఆయన రక్తములో పాలు పొందడానికి వచ్చాం. ఆ బల్లలో మనము చేయి పెట్టడం ద్వారా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక అద్భుతకరుడుగా దేవుడు నీతో ఉండబోతూ ఉన్నాడు. ఒక ఆశ్చర్యకరుడుగా దేవుడు నీతో ఉండబోతూ ఉన్నాడు. ఆయన నీతో, నీ కుటుంబముతో ఉండి నీ పరిస్థితులన్నిటినీ దేవుడే చూసుకోబోతూ ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్లో రాయబడి ఉంది, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు. హల్లెలూయా. నీ ఒక్కడివే ప్రభు బలలో పాలు పొందుతున్నావేమో, నీ ఒక్కదానివే ప్రభు బలలో పాలు పొందుతున్నావేమో. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులు ప్రభు బలలో పాలు పొందకుండా ఈ ఆశీర్వాదాలకు, ఈ దీవెనలకు దూరంగా ఉన్నారేమో. దేవుడు అంటున్నాడు, విశ్వాసముంచు, నమ్మకముంచు, నీవును నీ ఇంటి వారును ఒకానొక దినమున రక్షింపబడతారు. హల్లెలూయా. ఇది దేవుని వాక్యం, ఇది దేవుని వాక్యం. కనుక ఖచ్చితంగా ఒకరోజు పరిస్థితులు మారతాయి. ఆమె ఎప్పుడు మారతాయి? అంతా నీవే చూసుకుంటావు అన్నప్పుడు. కాదు కాదు కాదు, కొంతే నువ్వు చూసుకో, మిగిలిన కొంత నేను చూసుకుంటా. నేను చూసుకుంటాను అర్థం ఏంటి? గొడవైంది, ఇప్పుడు పెద్ద మనిషిని పిలిపియాలి. నువ్వు చూసుకోవద్దా ప్రభువా? నేను చూసుకుంటా. ఈయన సంగతి ఏందో, ఈయన సంగతి ఏందో. ఇప్పుడు ఎవరు చూసుకుంటానట్టు? దేవుడు కాదు, ఎవరు? మనం. అనారోగ్యం వచ్చింది, ముందు వెంటనే డాక్టర్ ఉన్నాడు కనుక్కో. ఇప్పుడు ఎవరు చూసుకుంటాను? అయ్యా నాకు అనారోగ్యం వచ్చింది, నువ్వు చూసుకో కాదు, డాక్టర్ దగ్గరికి పోతా, నేను చూసుకుంటా. అప్పులోడు ఫోన్ చేస్తాడు, వడ్డీ కట్టే టైం వచ్చింది, డబ్బులు కట్టే టైం వచ్చింది. ఎవరిస్తారు? అప్పులోళ్ళు ఫోన్ చేసి, అయ్యా డబ్బులు ఇస్తావా? దేవుడు అంటున్నాడు, నేను చూసుకుంటా అంటే నువ్వు వద్దు ప్రభువా, నేను చూసుకుంటా. అంతే కదండి. కానీ మనం అంత దేవుడే చూసుకోవాలి, అంత దేవుడే సహాయం చేయాలి. దేవుడు అంటున్నాడు, అంత నా చేతికి నువ్వు అప్పగించినప్పుడు, ఆమేన్, నీ చింత యావత్తు, కొద్ది కాదు, సగం కాదు, నీ చింత ఎంతుందో, నీ దుఃఖం ఎంతుందో, నీ బాధ ఎంతుందో ఆ సమస్తము కూడా నా మీద వేయి, నీకై చింతించువాడను నేనున్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు ఆయన చేతికి నీ సమస్యను అప్పగించినప్పుడు, నీ బాధను ఆయన చేతికి నువ్వు అప్పగించినప్పుడు, నీ రోగాన్ని ఆయన చేతికి నువ్వు అప్పగించినప్పుడు, దాన్ని ఎలాగూ ట్రీట్మెంట్ ఇవ్వాలా, దాన్ని ఎలాగూ సరిచేయాలి, దాన్ని ఎలాగూ స్వస్థపరచాలి, ఆ మనుషుల్ని ఎలాగూ మార్చాలి, ఆ పరిస్థితుల్లో నుండి నిన్ను ఎలాగూ బయటికి తీసుకుని రావాలో దేవుడు నీ ముందుని నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయనకు అప్పగించినప్పుడు, ఆయన చేతుల్లోకి నీ కుటుంబాన్ని పెట్టినప్పుడు, నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా.